Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి ప్రభుత్వంపై వైసీపీ తిరుగులేని అస్త్రం. బీసీ మహిళ మేయర్ పీఠంపై ఉంటే సహించలేకపోతున్నారని సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ మేయర్గా ఉన్న వైసీపీ మహిళా నేత బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు అని అన్నారు. ఆమె సమర్థంగా 4 ఏళ్ల పాటు పనిచేశారని గుర్తు చేశారు. ఆమెను మేయర్ పీఠం నుంచి దించేయాలనుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. బీసీ ఆడబిడ్డ ఉన్నత పదవిలో ఉండడం వారికి బహుశా ఇష్టం లేకపోవచ్చని బొత్స కామెంట్స్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బొత్స అన్నారు. వైసీపీ మేయర్పై అవిశ్వాసం తరువాత 2 వైపులా రాజకీయం ఎత్తులు పై ఎత్తులతో సాగుతోంది. ఇప్పుడు బీసీ మహిళా సెంటిమెంట్ను వైసీపీ ప్రయోగిస్తోంది. యాదవ సామాజిక వర్గం నేతలు తమ వర్గానికి చెందిన మహిళను మేయర్ నుంచి దించేయవద్దు అని కూటమికి ఇప్పటికే విన్నపం చేశారు. మహిళా మేయర్ 2 దశాబ్దాల తర్వాత విశాఖకు వస్తే ఆమెను 5 ఏళ్లు కొనసాగించకపోవడం ఏంటి అని వారంటున్నారు. ఈ సెంటిమెంట్లను ఇప్పుడు వైసీపీ అస్త్రాలుగా మలుచుకుంటోంది. తాము బీసీ మహిళలకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చామని, కానీ కూటమి పెద్దలు అధికారం రాజకీయం చూసుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. రేపటి రోజున వైసీపీ మేయర్ గద్దె దిగిన కూటమి మీద ఆయుధంగా ఈ విమర్శలనే ఎక్కుపెట్టడానికి వైసీపీ సిద్ధపడుతోందని అంటున్నారు. కూటమికి ఇది ఒక విధంగా ఇరకాటమే. బీసీ మహిళను దించేశారు అన్న అపఖ్యాతి వస్తుందన్నది తెలిసినా అధికారం కోసం తప్పదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఉండి మరి తమ వారిని దించేయడమేంటని యాదవ సామాజిక వర్గ నేతలు గుర్రమంటున్నారు.